రైట్గా నెల్లూరులోని రౌడీ షీటర్లకు మంత్రి నారాయణ హామీ ఇవ్వడం దారుణమన్నారు వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. గడిచిన ఏడాదిగా నెల్లూరు జిల్లాలో క్రైమ్ విచ్చలవిడిగా పెరిగిందని తెలిపారు. మంత్రి నారాయణకు ప్రజల కష్టాలు తెలియవని, మనీ పాలిటిక్స్ మాత్రమే తెలుసని ఆరోపించారు. నెల్లూరులో పేద ప్రజల ఇళ్లను కూలుకుట్టడం దారుణమన్నారు. నారాయణపై తనకు గౌరవం ఉందని, కానీ పేద ప్రజల జోలికొస్తే సహించరన్నారు చంద్రశేఖర్ రెడ్డి. 14-19లో పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ తో రౌడీ షీట్లు గనక ఓపెన్ చేస్తుంటే వాటన్నింటినీ కూడా ఎస్పీతో రివ్యూ చేయించి వాటన్నిటిని కూడా ఓపెన్ చేయిస్తాను అని పబ్లిక్ గా ఇంకొక మాట కూడా చెప్పారు. నాయకులు, డివిజన్ నాయకులు కానీ, డివిజన్ కోఆర్డినేటర్లు కానీ మీరంతా కూడా ఫాలో అప్ చేసి ఎక్కడెక్కడైతే ఆ విధంగా రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నారో వాళ్ళ డేటాని కనుక నాకు ఇస్తే, అంటే ఇదంతా కూడా మాట్లాడింది ఇప్పుడు 28వ తారీఖున 28వ తారీఖున మాట్లాడి డిసెంబర్ ఎండింగ్ కల్లా వాటన్నింటినీ కూడా నేను రిమూవ్ చేయిస్తాను. మామూలుగా రౌడీ షీట్స్ అన్నింటినీ కూడా డిసెంబర్లో కంప్లీట్ చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు వాటన్నిటిని కూడా డేటా సేకరించండి, డివిజన్ ఇన్ఛార్జెస్, డివిజన్ కోఆర్డినేటర్స్. నేను వాటన్నిటిని కూడా తీసుకొని ఎస్పీతో రివ్యూ చేసి మాట్లాడతానని చెప్పి సాక్షాత్తు మంత్రి గారు ఓపెన్ గా పబ్లిక్ గా మాట్లాడినటువంటి మాట. 2000 రైట్గా ప్రేమ విఫల